రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. చట్ట విరుద్ధంగా ఒక విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు నమోదయ్యాయని, ఇకపై ఈ పోస్టులపైన కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారించబోతోంది. గతంలో ఆయన చేసిన ట్వీట్లపై కేసులు నమోదు కాగా ఆయన్ను విచారించేందుకు పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాద్ లోని తన డెన్ లోనే ఉన్నానని చెప్పుకొచ్చాడు వర్మ. తాజాగా తనపై ప్రచారం అవుతున్న వార్తలపై ఆయన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. తనకు సంబంధించిన అవాస్తవ వార్తలు ప్రచారం చేస్తున్నారన్న ఆర్జీవీ పోలీసులు తనను అరెస్ట్ చేయాలని అనుకుంటే ఇప్పటి వరకు తన డెన్ కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తన డెన్ లో ఒక్క పోలీసు అధికారి కూడా చూడలేదని ట్వీట్ చేశారు. తన అరెస్టుకు వారెంట్ ఉందని పోలీసు బృందాలు వివిధ రాష్ట్రాల్లో వెతుకుతున్నాయని తప్పుగా చూపిస్తున్నారని పేర్కొన్నారు ఆర్జీవీ. ఆర్జీవీపై నమోదైన కేసుకు సంబంధించి ఇచ్చినటువంటి క్వాష్ పిటిషన్ ఇవాళ ఏపీ హైకోర్టు ముందుకు రాబోతోంది. తనకు సంబంధించినటువంటి అవాస్తవ వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు ఆర్జీవీ. పోలీసులు తనను అరెస్ట్ చేయాలని అనుకుంటే ఇప్పటి వరకు తన డెన్ కు ఎందుకు రాలేదని ఆర్జీవీ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ఆర్జీవీ దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ ఇవాళ ఏపీ హైకోర్టు ముందుకు విచారణకు రాబోతోంది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే ఉందో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏదైతే ఉందో తను ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ తనపై రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రదేశాల్లో కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఒక విషయంపై ఒక చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఒక వ్యక్తి పోస్టు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు కేసులు పెడుతున్నారంటూ పిటిషన్లో పేర్కోవడం జరిగింది. మరో విధంగా ఈ చట్టవిరుద్ధమైన తనపై కేసు పెట్టిన విషయాలన్నీ పూర్తి స్థాయిలో క్వాష్ చేయాలంటూ హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తాను ఎప్పుడూ ఎక్కడికి పారిపోలేదు, నేను హైదరాబాద్లోనే నా డెన్లో ఉండాను, నా మీద కాలింపు చర్యలు చేపడుతున్నట్టు ప్రత్యేకంగా 4 బృందాలు నా కోసము ఏపీ, అదేవిధంగా తెలంగాణ, కోయంబత్తూరు, తమిళనాడులో గాలిస్తున్నారంటూ పోలీసులు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజము లేదని, నేను హైదరాబాద్లోనే నా డెన్లోనే ఉన్నాను, నన్ను వచ్చి ఇక్కడ అరెస్ట్ చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ఉన్నారో రామ్ గోపాల్ వర్మ చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని మీడియా ఛానల్స్ కూడా అతను ఇంటర్వ్యూ ఇస్తూ నేను ఎలాంటి తప్పు చేయలేదు, సంవత్సరం క్రితము నేను ఏదైతే ఉందో సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టాను, దానికి సంబంధించి ఈరోజు నా మీద వరుస కేసులు పెట్టడం వల్ల ఆంతర్యం ఏమిటని చెప్పేసి చెప్తున్నారు. మొన్న ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ముందస్తు బెయిల్ పిటిషన్లో కూడా అతను పేర్కోవడం జరిగింది. 41 నోటీసులు ఇచ్చారు, నేను వర్చువల్గా దీనికి హాజరవుతానని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను హాజరవుతున్న సమయంలో పోలీసులు నా కోసం ఎందుకు గాలిస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. పిటిషన్లతో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. నన్ను విచారణగానే పిలిచి అరెస్ట్ చేస్తారు, నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి, దీని నేపథ్యంలోనే నేను వర్చువల్గా హాజరవుతాను, నాకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వర్మ కోసము ఇటు ఏపీలో 4 బృందాలు ప్రత్యేక గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మరో విధంగా హైకోర్టులో కూడా అతను పిటిషన్ దాఖలు చేశాడు. నేను ఎవరిని నమ్మను, నేను ఒక న్యాయమూర్తిని నమ్ముతాను, న్యాయ సంస్థనే నమ్ముతానని చెప్పేసి అతను చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్, అదేవిధంగా ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఝాన్సీ, అంటే తిరుమలరావు, ఇప్పటి వరకు పలుమార్లు కోర్టుకు వెళ్ళినా కూడా ఆర్జీవీకి చుక్కెదురైంది. ఈ రోజు ఊరట దక్కుతుందని మనం అనుకోవచ్చా? ఎలా ఉండిపోతుంది పరిస్థితి? అంటే ఏదైతే ఉందో ఫస్ట్ ప్రకాశం జిల్లా పోలీసులు నమోదు చేసినటువంటి పిటిషన్ మీద క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. కోర్టు దీన్ని సీరియస్గా తీసుకుంది. ఎందుకు ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలి, మీకు 41 నోటీసులు ఇచ్చారు, మీరు వెళ్ళి విచారణకు హాజరవ్వండి అంటూ క్వాష్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. తర్వాత ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు, దాని మీద విచారణ అయితే కొనసాగుతుంది. తాజాగా మొన్న ఏదైతే ఉందో ఈ ఎఫ్ఐఆర్ మీద క్వాష్ చేయాలని చెప్పేసి మరో పిటిషన్ వేస్తారు. ఆ పిటిషన్లో చట్ట విరుద్ధంగా ఒక విషయం మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కేసులు నమోదు చేయటువంటి దీని మీద ఏదైతే నమోదు చేస్తున్నారో వాటి ఎఫ్ఐఆర్
నమోదు చేయకుండా ఉండేందుకు కోర్టు అనుమతి ఇవ్వాలంటూ దాన్ని క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద ఇటు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద ఈరోజు క్వాష్ పిటిషన్ మీద న్యాయమూర్తి ఎలాంటి విచారణ చేస్తారు, ఎలాంటి తీర్పు వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరితో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ కూడా ఈ కోర్టు ఇచ్చిన ఆదేశాలు, అదే కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి ముందుకు వెళ్లేందుకు కూడా చూస్తున్నట్టు మాకు తెలుస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.